హలో అండి. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే వచ్చాయి. మీరు ఓటు కూడా వేశారు కదా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? సో బేసికల్లీ డెవలప్మెంట్ సెక్టర్ సైడ్ చూస్తే సో జగన్ అట్టర్ ఫ్లాప్ అంటే తన ఇచ్చే పథకాలు ఇవన్నీ బాగున్నాయి. సో బట్ యూత్కి వచ్చేసి డెవలప్మెంట్ అనేది కావాలి, లైక్ ఉద్యోగాలు కావాలి, నెక్స్ట్ ఉపాధి అవకాశాలు. అంటే ఇప్పుడు 4 మెడికల్ కాలేజెస్ కట్టించడం జరిగింది కదా మనకి. కరెక్టే అండి, మెడికల్ కాలేజ్ కట్టించారు, హాస్పిటల్స్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు డాక్టర్స్, మరి మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కట్టించారు, కరెక్టే. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఇన్ఫోసిస్ కూడా కట్టిస్తాను అన్నారు కదా. ఓకే, కట్టిస్తారు సరే. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, లాస్ట్ టైం అమరావతి డెవలప్ చేశారు, మరి ఇప్పుడు ఏం చేశారు? దాన్ని ఉన్నదాన్ని మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తారు. సో దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవన్నీ? మనకి మనీ వేస్ట్, మన డబ్బులు మనకే వేస్ట్ అవుతుంది. మళ్ళీ మన దగ్గర నుంచే ట్యాక్సెస్ తీసుకుంటారు. అది నా అంటే సంక్షేమ పథకాలు కూడా బాగానే ఇచ్చారు. 0 వడ్డీ అని మహిళలకు చాలా చేయూతని ఇచ్చారు కదా, మరి అది కరెక్ట్ కాదంటారు? కరెక్టే, నేను చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా 100% చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇచ్చి తీసుకోవడమే ఉంది, అంతేగాని ఇవ్వడం అనేది 100% కాకపోయినా ఒక 90% కూడా లేదు. సో ఇస్తున్నాడు. నెక్స్ట్ లైక్ ఇప్పుడు లిక్కర్ ఉంది, ఏపీలో ఉంది లిక్కర్, ఇక్కడ ఎక్కడ దొరకదు, మన ఏపీలోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే దొరకదు. సో అది తీసుకుంటున్నారు. సో అట్లీస్ట్ గూగుల్ స్కానర్స్ కానీ అవి ఏమీ లేవు, జస్ట్ మనీ ఇంటేక్ అండ్ మనీ టేక్. సో మన డబ్బులు మనమే తీసుకుంటున్నాం. సో అట్లా ఓవరాల్ ఒక 10 ఫ్యామిలీస్ తీసుకుంటే అట్లీస్ట్ 9 ఫ్యామిలీస్లో ఖచ్చితంగా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక్క ఫ్యామిలీ ఉండదు. సో ఆ 9 ఫ్యామిలీస్ నుంచి డబ్బులు అనేవి పోతున్నాయి కదా, అట్లా కూడా చూడాలి. అంటే ఇప్పుడు మేనిఫెస్టోస్ని కూడా కంపేర్ చేస్తే మనకి జగన్ ఇచ్చిన మేనిఫెస్టో చూసినా, మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసినా సిమిలర్గా కనిపిస్తున్నాయి. సో ఇలా సిమిలర్గా కనిపించడం వల్ల సేమ్ మళ్ళీ అవే పథకాలు రిపీట్ అవుతాయి కదా. మీ ఈ అడిగిన క్వశ్చన్కి నేను చెప్తాను చూడండి. లాస్ట్ టైము అమరావతి వచ్చిందని చెప్పాను కదా, సో ఇతను డిస్ట్రాక్ట్ చేశాడు. సో ఈ చంద్రబాబు ఏమనుకుంటున్నారు, ఆ పథకాలు తీసేయకుండా వాటినే ఎక్స్టెండ్ చేస్తున్నాడు పెట్టి. ఓకే, అంతేగాని నేను వచ్చాను నా పథకాలు తీసేసి ఈ మేనిఫెస్టోని మార్చేయడం, అట్లా ఈ యాంగిల్లో కూడా చూడాలి మనం. సో ఇప్పుడు ఎంతైతే బెనిఫిట్ అయ్యారో ఇటు కూడా బెనిఫిట్ అవుతారు, ప్లస్ మనకి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.